చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇక నుంచి టాపర్స్తో కలిసి కూడా మనం వీడియోస్ చేద్దాం. వాళ్ళ టిప్స్, ఎక్స్పీరియన్స్ ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. వెల్కమ్ టు కలమ్స్ అండ్ రైట్, మై సెల్ఫ్ మణికంఠ. ఈ వీడియోలో మనం చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ వాళ్ళ యొక్క డే షెడ్యూల్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం జరగట్లేదు. సో దట్ దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది ప్రాపర్ వేలో లేకుండా అడ్డదిడ్డంగా వెళ్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, అల్టిమేట్గా మనం సిలబస్ టైంకి కంప్లీట్ చేయలేకపోవడం, అలానే బాగా చదివినప్పటికీ కూడా కన్సిస్టెంట్గా లేకపోతే మనకి ఎక్కువ కాలం గుర్తుండదు. సో దట్ కన్సిస్టెంట్గా మనం ప్రిపేర్ అయినప్పుడే ఏ ఎగ్జామ్లో అయినా ర్యాంక్ని తెచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో దీనికి సంబంధించి డైలీ ఎన్ని అవర్స్ ఆఫ్ స్టడీ అనేది ఉండాలి, దీంతోపాటు ఏ విధంగా మనం సబ్జెక్ట్కి టైం అలొకేషన్ చేయాలి, ఇటువంటి వాటన్నిటి గురించి మాట్లాడదాం. ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం సబ్ ఇన్స్పెక్టర్ అలానే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ గురించి, దాంతోపాటు టైం షెడ్యూల్ ఏ విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చు, ఇటువంటి అంశాల గురించి మాట్లాడదాం. సో ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోలో గ్రూప్ 2కి మనం ఏ విధంగా టైం అలొకేట్ చేసి ఏ సబ్జెక్ట్కి ఎంత టైం ఇస్తూ చదవాలి, అలానే గ్రూప్ 1కి సంబంధించి ఏ విధంగా చదవాలి అనేది కూడా మనం చేద్దాం. సో మెయిన్గా ఇది స్పెషల్లీ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ అలానే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం. ఇందులో కూడా మెయిన్గా ఎవరైతే సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారో అలానే ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఈ షెడ్యూల్ అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఆల్సో ఇప్పుడు కోచింగ్ ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళకి ఏవైతే క్లాసెస్ ఉంటాయో ఆ క్లాసెస్ కంప్లీట్గా వినండి. అండ్ ఆల్సో వాటిని ఇంటికి వచ్చినాక రివిజన్ చేయండి. సో ప్రజెంట్ వాళ్ళు చేయాల్సింది అదే, బట్ మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయినా లేదంటే ఆల్రెడీ మీ కోచింగ్ కంప్లీట్ అయిపోతే మీ యొక్క టైంని ప్రాపర్గా అలొకేట్ చేసి చదువుకోవాలి. సో దట్ అందరూ అడుగుతారు, సార్ ఎన్ని గంటలు చదవాల్సినటువంటి అవసరం ఉంది అనేసి. సో ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ క్వాంటిటీ కంటే మనకి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే క్వాలిటీ. సో క్వాలిటేటివ్ స్టడీ అనేది మనకి చాలా వరకు అవసరం. సో దట్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హౌఎవర్ కన్సిస్టెంట్గా మనం ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఒకరోజు 12 గంటలు చదివి, ఇంకొక రోజు 4 గంటలు చదివి, నెక్స్ట్ రోజు ఏ విధంగానూ చదవకుండా, ఆ తర్వాత రోజు మళ్ళీ నైట్ స్టడీ ఫుల్గా చేసి దెన్ ఆ తర్వాత ఎటువంటి విధంగా చదవకుండా ఉన్నాము అంటే ఖచ్చితంగా మన ప్రిపరేషన్ అనేది సైడ్ ట్రాక్లోకి వెళ్ళినట్టే. అండ్ ఆల్సో ఈ విధమైనటువంటి ప్రిపరేషన్ వల్ల మనం ఎస్ఐ లేదంటే పోలీస్ కానిస్టేబుల్ వంటి ఎగ్జామ్స్ని క్లియర్ చేయలేం. సో దట్ కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఉండాలంటే డైలీ 6 to 8 అవర్స్ ఆఫ్ స్టడీ అనేది మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎవ్రీడే 6 నుంచి 8 గంటలు చదవాలి. సో దట్ కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు ద సక్సెస్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరైతే కన్సిస్టెంట్గా చదువుతారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్స్ని క్లియర్ చేస్తారు. అయితే ఈ 6 to 8 అవర్స్ ఆఫ్ స్టడీని మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ మనకి అందరికీ తెలిసిందే. జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్. మెయిన్గా మనకి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఉండేటటువంటి సిలబస్ సబ్జెక్ట్స్ ఇవే. అండ్ ఆల్సో నార్మల్గా జనరల్ స్టడీస్కి 200 మార్క్స్కి మెయిన్స్లో ఉంటాయి, 100 మార్క్స్కి ప్రిలిమ్స్లో ఉంటాయి. సేమ్ అర్థమెటిక్, రీజనింగ్ అలాగే ఉంటుంది, 200 మెయిన్స్ అండ్ 100 ప్రిలిమ్స్. అయితే దీనికి మనం టైం ఎలా అలొకేట్ చేసుకోవాలి. 1 is 2 hours, 1.5 hour, దెన్ 1.5 hour. సో మొత్తంగా ఎన్ని అయ్యాయి, 5 hours అయ్యాయి. సో ఈ 5 అవర్స్లో ఈ 2 hours అనేది జనరల్ స్టడీస్కి పెట్టుకోండి. జనరల్ స్టడీస్ మీరు ఎందులో వీక్ ఉన్నారు అనేది ఒకటి, దాంతోపాటు ఎగ్జామ్లో మనకి ఎక్కువగా దేని నుంచి మార్కులు అడుగుతున్నాడు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చదువుకోండి, ఓకేనా. సో దట్ ఎవ్రీడే జనరల్ స్టడీస్కి కూడా ఈక్వల్గా ప్రయారిటీ ఇస్తూ చదువుకోవాలి. దెన్ ఓన్లీ మనకి 130+ స్కోర్లు అనేవి వస్తాయి. ఆ తర్వాత ఈ 1.5 hour అనేది అర్థమెటిక్కి, ఇంకొక 1.5 hour అనేది రీజనింగ్కి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీరు ఎందులో వీక్గా ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ టైంని కూడా అలొకేట్ చేయండి. బట్ వన్ థింగ్, ఎవ్రీడే అంటే డైలీ ప్రాక్టీస్ అనేది అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో డైలీ ఇది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు కొంచెం స్పీడ్, యాక్యురసీ ఇటువంటివన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ని మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు కూడా. 200 క్వశ్చన్లు మనం 3 అవర్స్లో అటెంప్ట్ చేయాలంటే స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. ఈ స్పీడ్ అండ్ యాక్యురసీ ఏ విధంగా వస్తుందంటే డైలీ ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. సో దట్ ఇక్కడ 5 hours అయింది. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, ఒక 6 to 8 అవర్స్ ఆఫ్ స్టడీ అని చెప్పాం కదా. సో ఈ 6 to 8 అవర్స్ ఆఫ్ స్టడీలో 5 hours అయిపోతే ఇంకొక 3 hours ఉంటుంది కదా. సో ఎవ్రీడే మనం 8 hours చదవం, కొన్ని రోజులు 6 చదువుతాం, కొన్ని 7 అలాగే 8 hours వరకు చదువుతూ ఉంటాం. సో దట్ ఈ 3 hoursని కరెంట్ అఫైర్స్కి పెట్టండి. కరెంట్ అఫైర్స్ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, డైలీ ప్రాక్టీస్ చేస్తారా అంటే డైలీ మీరు ఏదో ఒక దాన్ని ఫాలో అవుతారా, లేకపోతే మంత్లీ మ్యాగజైన్ని ఫాలో అవుతారా అనేది మీ ఇష్టం. బట్ అట్లీస్ట్ ఒక 10 to 12 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ అలానే ఎగ్జామ్ డేట్కి సంబంధించి లాస్ట్ 12 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చదువుకోండి. సో దట్ నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే
కరెంట్ అఫైర్స్ని డైలీ రాసుకునే దానికంటే మంత్లీ మ్యాగజైన్ ఏదైనా తీసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక 30 to 45 మినిట్స్ వరకే పెట్టుకోండి. 30 to 45 మినిట్స్ మోస్ట్లీ మంత్లీ మ్యాగజైన్ ఫాలో అయితేనే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే డైలీ మీరు రాసుకుంటూ వెళ్ళారంటే ఎండ్కి వచ్చేసరికి చాలా పెద్ద బుక్ అవుతుంది. కాబట్టి ఏదో ఒక మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ మంత్లీ మ్యాగజైన్ ఒకేసారి చదవకుండా రోజుకు ఒక 30 to 45 మినిట్స్ టైం పెట్టుకొని ఒక 10 డేస్లో కంప్లీట్ చేసేవచ్చు. సో దట్ ఇలా మీరు ప్రతిదాన్ని కంప్లీట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడితో మనకి 6 అవర్స్ అయింది. దెన్ ఇంకొక 2 అవర్స్ ఉంది కదా. ఏ రోజు ఏం చదివారు అనేది మీరు ఖచ్చితంగా రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ నువ్వేం చదివావు అనేది, దాంతోపాటు ఎంత గుర్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. సో దట్ మళ్ళీ రివిజన్ చేయాలి. దీంతోపాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి దాన్ని కూడా రివిజన్ చేయాలి. సో దట్ ఈ రివిజన్కి ఒక 45 మినిట్స్ టు ఒక 1 అవర్ వరకు టైం పెట్టుకోండి. సో దట్ ఇలా కంప్లీట్ అయితే 7 అవర్స్ అయింది. ఇంకొక 1 అవర్ ఉంది. సో ఈ 1 అవర్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఏం చేస్తారు, మీరు ఎందులో అయితే వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్స్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీజనింగ్ బాగా చేస్తున్నారు, అర్థమెటిక్లో వీక్ ఉన్నారంటే అర్థమెటిక్ టైం ఎక్కువ ఇవ్వండి. లేదు ఈ రెండిట్లోనూ నేను స్ట్రాంగ్గా ఉన్నాను, జనరల్ స్టడీస్లో వీక్గా ఉన్నాను అంటే దెన్ దానికి షిఫ్ట్ అవ్వండి. ఈవెన్ జనరల్ స్టడీస్లో కూడా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్లో మీరు ఎందులో వీక్గా ఉన్నారు అనేది దృష్టిలో పెట్టుకొని దానికి ప్రాపర్గా టైం ఎలకేట్ చేయండి. సో దట్ ఇలా మనం 8 అవర్స్ ఆఫ్ స్టడీ అనేది పెట్టుకొని కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యాము అంటే ఈజీగా ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి ఉద్యోగాలను సాధించవచ్చు. ఇంకోటి ఏంటంటే డైలీ ఒక 30 to 45 మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేసుకునేటట్టు ఉండండి. ఎందుకంటే 8 అవర్స్ వరకు మనం సిట్టింగ్ పోస్చర్లో ఉంటాం. సో దట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మనకి హెల్తీగా ఉండడానికి మంచిది ఇస్తుంది. అలానే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్, స్పెషల్లీ ఫర్ ఎస్ఐ కానిస్టేబుల్ కాబట్టి మీరు డైలీ 8 అవర్స్ స్టడీకి పెట్టుకోండి, 45 మినిట్స్ గ్రౌండ్ యాక్టివిటీస్, దెన్ రిమైనింగ్ మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు అనే దాన్ని చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్స్ట్రా చదవాలనుకున్న చదవండి. బట్ అట్లీస్ట్ ఒక 6.5 to 7 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండేటట్టు కూడా చూసుకోండి. మ్యాక్సిమం 7 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది మనం హెల్తీగా ఉండడానికి, అలానే మన యొక్క మెంటల్ హెల్త్, దాంతోపాటు మన యొక్క ప్రిపరేషన్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దట్ ఇలా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదివారు అంటే నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఐ, ఈవెన్ ఏ ఎగ్జామ్ అయినా మనం క్లియర్ చేయొచ్చు. ఓకేనా?